స్తుతి స్తోత్రములైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల నాయనా నీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అయ్యా, గతించిన కాలమంతియు తండ్రి నీ బలిష్టమైన రెక్కల చాటున తండ్రి మా అందరినీ కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, నువ్విచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాకన్నా గొప్పవారు మాకన్నా ధనికులు ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు నాయన. నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, జరగబోయే తండ్రి ఆరాధన అంతటినీ నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి దేవా. అయ్యా, క్రమంగాను మర్యాదగాను తండ్రి అయ్యా కేవలము నీ నామానికి మహిమకరముగా తండ్రి ఆరాధన అంతటినీ జరిగించుకోమని అడుగుచున్నాం తండ్రి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి దేవా. ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి దేవా. అయ్యా, నీ వాక్యం విత్తుతున్న నీ దాసుని బలపరచండి తండ్రి. నీ దాసుని ద్వారా మా అందరితోని మాట్లాడండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించుకునే హృదయము నాకు మాకు అందరికీ మీరు దయచేయండి నాయన. విన్న వాక్యమును తండ్రి విడిచిపెట్టేవారిగా కాకుండా నాయన ఆ వాక్యంను మా హృదయంలో భద్రం చేసుకుని నాయన ఆ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండటానికి కృప చూపించండి నాయన. అయ్యా, దుర్దినాల్లో మేమున్నాము నాయన. అయ్యా, ఈ సమయంలో తండ్రి నీ వాక్యముని ఎంతగా భద్రం చేసుకుని తండ్రి దాని ప్రకారంగా మేము జీవించాలో అయ్యా నీవు మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఆదరణ కలిగిన మాటలతోనూ హెచ్చరికలతోనూ అయ్యా నీ యొక్క గద్దింపులకు విని తండ్రి మేము లోబడేవారుగాను మేము ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి నాయన. సంఘ బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తానికి అప్పచెప్తున్నాను తండ్రి. అందరూ నీ వాక్యం వినటానికి సహాయం చేయండి. యోగ్యమైన మంచి నేల మీద ఫలించి విత్తనము వలె తండ్రి ప్రతి ఒక్కరిలోని తండ్రి నీ వాక్యం ఫలించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. కృప చూపించమని తండ్రి నీ దాసుని తండ్రి నీ గాయపడిన హస్తానికి అప్పచెప్తున్నాం తండ్రి. అయ్యా, నూరంతా ఆత్మతో నీ బిడ్డను బలపరిచి తండ్రి మీరు వాడుకోమని సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడూ విడువను, నిన్ను నేను ఎన్నడూ విడువను. నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్య రక్షణతో నన్ను రక్షించెను, నిత్య రక్షణతో నన్ను రక్షించెను. ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే.
దేవుని నామ స్తోత్రం. 137వ కీర్తన చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చేరుగున్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించువారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరిచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేము హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదేము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సామూల్య ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారి బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. దేవుడి పరిశుద్ధ కీర్తన దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి 137వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క 137వ కీర్తనలో చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము వారు చెరలోనున్నప్పుడు దేవుని యొక్క పట్టణాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. వారు ఏమాత్రము దిగులు చెందకుండా ఒక స్థిరమైన నిశ్చయత కలిగి తిరిగి వారు యెరూషలేములో ప్రవేశించాలని, తిరిగి వారు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు కూర్చున్నటువంటి శ్రమను బట్టి వారు ఎంతో దిగులు చెందుతూ మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. మరి వారు శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారు ఎంతో బాధతో మరి దేవుని యొక్క పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశంలో వారు ఉండకుండా మరి శత్రువుల దేశంలో ఉండటానికి కారణము మరి వారు దేవుని యొక్క సన్నిధిని సరిగా ప్రేమించకపోవటం వలన వారు చేసిన పాపం బట్టి మరి శత్రువులు వారిని జయించి చెరలో వారు ఉండి మరి దేవునికి దూరమైనప్పుడు వారు ఎంతో ఏడుస్తూ కలవరిస్తూ మరి సియోను బట్టి వారు ఎంతో నిశ్చయత కలిగి తిరిగి వారి దేశానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రజలై ఉంటున్నారు. ఈ రోజున మనం కూడా మరి దేవుని సన్నిధిలో మనం వెళ్ళాలని, దేవుని సన్నిధిలో మనం కూడి ప్రార్థించాలని, దేవుడు చేసిన మేలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన సన్నిధిలో ఉండాలనే వాంఛ కోరిక మనం కలిగి ఉండాలి. ఇక 2వ వచనంలో మనం చూస్తాము, వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగనున్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనను బాధించువారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ మరి ఖైదీలుగా ఉన్నప్పుడు వారి యొక్క శత్రువులు బాధించినట్టుగా మనం చూస్తున్నాము. మరి దేవుని కీర్తనలు వారి కోసం పాడాలని, వారి వాటిలో విల్లసించాలని మరి వారు కోరుతున్నప్పుడు మరి అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. మరి వారు ఎంతో దిగులుతో ఉన్నప్పుడు మరి శత్రువులు ఇంకా బాధిస్తూ మరి దేవుని యొక్క పట్టణాన్ని వారు గుర్తు తెచ్చుకొని వారు జ్ఞాపకం తెచ్చుకొని, నేను నిన్ను మరచిన ఎడల యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. మరి ఇక్కడ యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పట్టణము, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి పట్టణముగా ఉంటుంది. ఈరోజున మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలు అయినటువంటి మనకు కూడా దేవుడు
తన యొక్క నూతనమైన యెరూషలేము మనకి ఇవ్వబోతున్నారు. మనం ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలనే ఒక ఆశ మరి ఆ యొక్క మరి వాంఛ కలిగి ఉండాలని మనతో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఆత్మపూర్వకంగా మనతో మాట్లాడుతున్నారు. అయితే మన యొక్క దేశానికి మన నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే మరి దేవుని యొక్క రక్షణ మనం పొందుకొని ఉండాలి. దేవుని యొక్క రక్షణ పొందినటువంటి మనము మరి ఏ రీతిగా మనం నడుచుకుంటున్నాం, మనకున్నటువంటి సమస్యలు ఎటువంటివైనా కూడా మరి ఒక రోజున ఆయనతో మనం ఉండాలని, ఆయన పట్టణంలో మనం నివసించాలని ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ఆయన త్యాగం చేసి మనకి మరి ఒక నూతన యెరూషలేము మన కోసం సిద్ధపాటు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా దిగులు చెందకుండా మరి ఎటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇశ్రాయేలు జనాంగము మరి ఎంతో శ్రమల మధ్యలో వారు శత్రువులు వారిని ఎంతో బాధిస్తున్నప్పుడు కూడా వారు ఒక స్థిరమైన నిశ్చయత వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము దేవుని సన్నిధిని వారు ఎంతగా ప్రేమిస్తున్నారు, దేవుడిచ్చినటువంటి మరి పట్టణాన్ని వారు ఎంతగా ప్రేమిస్తున్నారో మనం చూస్తున్నాం. వారి యొక్క మరి ముఖ్య సంతోషం కూడా మరి యెరూషలేముని హెచ్చించాలని, దేవుని సన్నిధిలో ఉండాలనే కోరిక వారిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క కోరిక మనం ఈ రోజున మనం కలిగి ఉండాలి. మరి యెరూషలేము, నేను నిన్ను మరచినట్లా నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. ఇక్కడ చూసినట్లయితే మరి వారు అంతగా దేవుని యొక్క సన్నిధిని వారు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి మరి యెరూషలేము పట్టణంలో వారు చేరాలని, అక్కడ తిరిగి వెళ్ళాలని ఎంతో మరి ఆశ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ఆశను మనము కృత నిబంధన కాలంలో కూడా, ఆది అపోస్తులు ఉన్నటువంటి కాలంలో కూడా మనం ఆ యొక్క ఆశను మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మనం అదే ఆశ కలిగి ఉండాలి. అపోస్తులైన పౌలు కూడా మరి తను ఎంతో మరి అనేకమైన శ్రమల మధ్యలో మరి ఖైదీలుగా ఉంటున్నప్పటికి కూడా మరి దేవుని ఎంతో స్తుతిస్తూ మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలని, మరి ప్రతి ఒక్కరికి మరి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఎంతో ఆశ కలిగి ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కూడా మరి దేవుని యొక్క సువార్త చేసినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క మరి చెరసాల్లో ఉంటున్నప్పుడు కూడా అనేక సార్లు మరి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన ధైర్యపరుస్తూ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము. మరి ఆయన చెరసాల మధ్యలో ఉన్నప్పుడు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనతో ఉండి మరి ధైర్యముగా ఉండుమని ఆయనకి ధైర్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనకు కూడా ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని ఆయన మనతో మాట్లాడుతున్నారు. తిరిగి 137వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. ఇశ్రాయేలు ప్రజలు వారుకున్నటువంటి ఆ యొక్క దుస్థితిని బట్టి వారు దేవుణ్ణి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 80వ కీర్తనలో కూడా 6వ వచనంలో మనం చూసినట్లయితే, మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. మరి దేవునికి ఎప్పుడైతే ఆ యొక్క బాధలో, ఆ యొక్క శ్రమల్లో ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుని యొక్క గొప్ప కృపను మనం పొందుకొనగలుగుతున్నాం. అక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో ఆ యొక్క చెరసాలలో దేవుని స్తుతిస్తూ ఆయన్ని మహింపరుస్తున్నప్పుడు దేవుడే స్వయంగా మరి ఆయనకు తోడై ఉండి ధైర్యముగా ఉండమని మరి ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా మనకి ఎటువంటి పరిస్థితి మనకున్నప్పుడు కూడా, ఎటువంటి సమస్యలు మన ముందు ఉన్నప్పుడు కూడా దేవునికి మనం మొరపెడతాము. దేవా, నా పక్షము నుండి కార్యం జరిగించమని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో తప్పకుండా ఆయన మనతో ఉంటూ ఆయన మనకి ధైర్యపరుస్తూ మనం బలపరిచే గొప్ప దేవుడే అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా
సదాకాలము ఉన్నానని ఆయన వాగ్దానం చేశారు. అందుకని ఆయన మనతో ఉండే దేవుడు. అందుకని ఆయన పేరు కూడా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి మనం దిగులు చెందకుండా మరి దేవుని పైన మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుదాము. దేవుడి యొక్క కీర్తన దీవించునుగాక. ఆమేన్. తండ్రి నీ ప్రేమ, తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం, శుద్ధాత్ముని సహవాసం ఎంతో ఉన్నతము. త్రియేకుని స్వరూపం, త్రియేకుని స్వరూపం, దూతలతో పొగడబడే సర్వోన్నతుడా, సర్వాధికారము కలిగిన సుతుడా, ఆదరణకర్తవు, ఆదరించుచున్నావు, సర్వశక్తిమంతుడవు, నడిపించుచున్నావు. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. తండ్రి నీ ప్రేమ, తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం శుద్ధాత్ముని సహవాసం ఎంతో ఉన్నతము. త్రియేకుని స్వరూపం, త్రియేకుని స్వరూపం, దూతలతో పొగడబడే సర్వోన్నతుడా, సర్వాధికారము కలిగిన సుతుడా, ఆదరణకర్తవు, ఆదరించుచున్నావు, సర్వశక్తిమంతుడవు, నడిపించుచున్నావు. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధన క్రమము మొదటి నుండి నాయన ఇప్పటి వరకు తండ్రి ప్రభువా, మీరు నడిపించి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పాటల ద్వారా మహిమ పొందారు, కీర్తన ద్వారా మహిమ పొందారు, ప్రార్థన ద్వారా మహిమ పొందారు. మీ వాక్యమును ఇప్పుడు ధ్యానించుకోబోచుంటుండగా నాయన, ఈ వాక్యం ద్వారా కూడా
మమ్మలను ఉజ్జీవపరిచి బలపరిచి మీ మాటలకు నాయన చెవియగ్గేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు ఉండేటట్లుగా వారిని ఆకర్షించమని, మీ మాటలు మమ్మలను తండ్రి ప్రభువా సేదతీరుస్తాయి, ఆదరిస్తాయి, మమ్మలను బ్రతికిస్తాయి గనుక గొప్ప విలువైన ఈ మాటలకు నాయన తండ్రి ప్రభువా మేము స్పందించడానికి మాలో వినే బుద్ధి కలుగజేసి ప్రతి ఒక్కరిని బలపరచమని, చేసిన ప్రతి మేలును బట్టి కూడా మీకే కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీ అందరికీ తోడైయుండును గాక. ఇది నాన్న దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 14 నుండి 25 వచనాల వరకు ధ్యానించుకుందాం. తోటి సహోదరులతో మన వైఖరి ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని ఎదుట మన ప్రవర్తన మనం ఏ రీతిగా కాపాడుకోవాలి, ఈ రెండు విషయాల్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. యోనాను గురించి మనం చూసినప్పుడు దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి నేను చెప్పినది వారికి తెలియజేయమని చెప్పాడు. అయితే నినేవే పట్టణము శత్రు రాజ్యము గనుక యోనా దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకుండా మరోవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమని. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు అంటే దేవుని మాటకు అవిధేయుడిగా పాపం చేస్తూ ఉన్నాడు. ఓడలో ప్రయాణమై వెళ్తూ ఉంటుండగా పెద్ద తుఫాను రేగింది. ఆ గాలి తుఫానును బట్టి ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఓడ యొక్క బరువును తగ్గించడం కోసము వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ సముద్రంలో పడివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. భారంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని లోపల ఉండకుండా బయటికి పారవేయటం అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టండి అని వాక్యం కూడా సెలవిస్తుంది. యోనా యొక్క అవిధేయతను బట్టి తక్కిన వారందరూ కూడా నష్టపోయారు. తక్కిన వారందరూ కూడా శ్రమ పడవలసి వచ్చింది. ఇది వాస్తవము. కుటుంబంలో ఏ ఒక్కరైనా దేవుని మాటకు అవిధేయత చూపిస్తే వారిని బట్టి తక్కిన వారికి కూడా శ్రమ కలుగుతుంది అనేది వాస్తవం. తప్పు ఇంటిలో ఒకరు చేసినప్పుడు దాని ద్వారా కుటుంబీకులు కూడా శ్రమ పడవలసి వస్తుంది. ఒక చెడు వాసనతో ఉన్నటువంటి ఏదైనా వస్తువుని ఇంట్లోనికి తీసుకుని వస్తే ఆ వాసన ఇంట్లో ఉన్న వారందరూ భరించవలసిందే కదా. చెడుతనము, పాపము దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది, నీతో ఉన్నవారి పైన కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. మన బ్రతుకులో భారంగా ఉన్నవి, దేవునికి విరోధంగా ఉన్నవి, వాటిని మనము తీసివేయకపోతే వాటి ద్వారా మనము నష్టపోతాము, మనతో ఉన్నవారికి కూడా దాని యొక్క నష్టము వెళ్తుంది అనేది ఇక్కడ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే మన జీవితంలో ఉండకూడనివి మనము తొలగించుకోవాలి. అలా తొలగించడం ద్వారా దేవుని యొక్క దీవెనను మనం పొందుకుంటాము. అది ఎదుటివారి ఎడల మన యొక్క ప్రవర్తనైనా, దేవుని ఎదుట మన ప్రవర్తనైనా దానిని మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. మొదటిగా మన తోటి సహోదరుల ఎదుట మన ప్రవర్తనను మనం సరి చేసుకోవటానికి ఏం చేయాలి అని అంటే 14వ వచనంలో ఆయన అంటున్నాడు, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అని అంటున్నాడు. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. దేవుని వాక్యాన్ని వినకుండా అక్రమంగా జీవిస్తున్న వారికి మనం బుద్ధి చెప్పాలి వాక్యం ద్వారా. ఎందుకంటే వాక్యము హెచ్చరించడానికి, బుద్ధి చెప్పటానికి మనము ఉపయోగించాలి, ఉపదేశించడానికి, నీతిలో నడిపించడానికి మనం ఉపయోగించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక అక్రమంగా నడిచే వారికి మనం బుద్ధి చెప్పాలి. ధైర్యం చెడిన వారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. వారి జీవితంలో సంభవిస్తున్నటువంటి విషయాలను బట్టి వారిలో ఉన్నటువంటి ధైర్యము తగ్గిపోతుంది, బలహీనులైపోతారు, భయం చేత ఆవరింపబడతారు. అలాంటి వారిని మనము దేవుని యొక్క మాటల ద్వారా ధైర్యపరచాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు.
తోటి సహోదరులను గురించి మనం చేయవలసినటువంటి కార్యాలు. వారికి బుద్ధి చెప్పాలి. ఒకవేళ వారు ధైర్యం చెడిన వారే భయంతో జీవిస్తున్నట్లయితే వారికి ధైర్యాన్ని వాక్యం ద్వారా మనం తెలియజేయాలి. బలహీనులకు మనము ఊతనివ్వాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. బలహీనులను మనము పైకి లేవనెత్తేటువంటి స్థితిలో ఉండాలి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. అందరి ఎడల, మనకి నచ్చిన వారి ఎడల మాత్రమే కాదు కానీ అందరి ఎడల మనము దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనడి. వారు మనకు కీడు చేశారు కదా అని చెప్పి మనము వారికి కీడు చేయటము కాకుండా కీడుకు ప్రతి కీడు అనేది చేయకుండా మనము జాగ్రత్త పడాలి అనేది చెప్తా ఉన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. మనుషులందరితో దీర్ఘశాంతం కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ మనుషులందరి పట్ల మేలైన వాటిని మనము ఎన్నుకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు మంచి పనులు చేసేవారు ఉంటారు, చెడ్డ పనులు చేసేవారు కూడా ఉంటారు. మనము ఎప్పుడు కూడా మేలైన దానిని అనుసరించాలి దేవుని బిడ్డలుగా అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇది సహోదరులకు సంబంధించినటువంటి విషయం. అయితే ప్రాముఖ్యంగా దైవ భక్తిలో ఎదగటానికి మనకు అవసరమైనవి ఏమిటి అని మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అంటున్నాడు. ఇది సాధ్యమా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం? లోకంలో బ్రతుకుతూ ఉంటుండగా అనేక విషయాలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. కొన్ని సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి, కొన్ని మనల్ని గాయపరుస్తాయి, కొన్ని మనల్ని బాధపరుస్తాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని. ఇది సాధ్యమా అంటే ఆయన ఎల్లప్పుడూ సంతోషించమంటున్నది ఎవరిలోనూ అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనము ఎవరిలో ఆనందించగలము ఎల్లప్పుడూ అంటే ప్రభువులో ఆనందించగలుగుతాం. ఎందుకంటే ఆయన ద్వారా మనకి ఏ నష్టము కలగదు. ఆయనను బట్టి మనం ఏ విషయంలోనూ దుఃఖపడవలసిన పని లేదు. ఆయన మనకి దేవుడు, మనకు తండ్రి, మన అవసరాలను తీరుస్తున్నవాడు, మన యొక్క సుఖ దుఃఖాలలో మనకు సహాయం చేస్తున్నవాడు, తల్లిదండ్రుల కంటే మించినవాడు, మన పట్ల బాధ్యత కలిగినటువంటి దేవుడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు. ఆయనను బట్టి మనకి ఏ విషయంలో కూడా బాధ, దుఃఖము అనేది కలుగదు గనుక ప్రభువును బట్టి ఎల్లప్పుడూ మనము ఆనందించేవారుగా ఉండగలుగుతాము. అందుకని ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రభువును బట్టి మనం సంతోషంగా ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఆయన పత్రిక రాస్తా ఉన్నాడు. ఆయన భౌతికంగా సంతోషంగా ఉన్నాడా అంటే ఆయన ఉన్న వాతావరణాన్ని బట్టి సంతోషంగా లేడనే మనం చెప్పొచ్చు. కానీ పౌలు ప్రభువును బట్టి ఆనందించేవాడు గనుక చెరసాలలో ఉన్నప్పటికీ, ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో ఆయన ఉన్నప్పటికీ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడని తోటి విశ్వాసులకు ఆయన పత్రిక రాయటం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం అన్ని విషయాలలో సంతోషించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడని ఆయన చెప్తా ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటున్నాడు ఆయన. మానకుండా ప్రార్థన చేయడం అనేది ఎవరి వలనైనా సాధ్యమా అంటే సాధ్యం కాదు. ప్రార్థన అనేసరికి మనం అనుకుంటాము సమయాన్ని కేటాయించి మోకరించి కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేయటమే ప్రార్థన అనుకుంటాం. ఎడతెగక ప్రార్థన ఆ రీతిగా చేయాలంటే ఎవరి వల్ల కాదు. మనం ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబంతో సమయం గడపాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. మానకుండా ప్రార్థన చేయడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. అయితే ఎడతెగకుండా మనం చేసేది ఏంటంటే శ్వాస పీల్చుకుంటాం. శ్వాస పీల్చడం మనం ఆపినట్లయితే మన ప్రాణం పోతుంది. మనకు శ్వాస ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన అంత ప్రాముఖ్యం కావాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే మన మనస్సులో, మన హృదయంలో కూడా దేవునితో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండడము ద్వారా ఆయనతో మనము ఎప్పుడు కూడా సంభాషణ చేయగలుగుతాం, మానకుండా సంభాషణ చేయగలుగుతాం. హృదయంలో ప్రభువుని గురించినటువంటి ధ్యాస,
ప్రభువును స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయననే మన హృదయంలో తలపోసుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు అన్ని విధములైనటువంటి కాపుదల అనుగ్రహిస్తాడు. శ్రమలలోనూ, కష్టాలలోనూ, బాధల్లోనూ, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యందు సంతోషిస్తూ అన్ని సమయాల్లో మనసు ద్వారా, హృదయం ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా దేవునితో సంబంధం కలిగి ఆయనతో సంభాషణ చేయగలిగేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. 3 విషయాలు చూస్తున్నాము. దైవ భక్తిలో మనకి ప్రాముఖ్యమైనవి ఏమిటంటే ప్రభువులో సంతోషించాలి, ప్రభువుకి ప్రార్థన చేయాలి, ప్రభువుని కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనం మహింపరచాలి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. అనగా ఏ విషయంలోనూ చింతించకూడదు. చింత అనేది మనము రోజంతా కలిగి ఉంటామా లేదా, కొన్ని జీవితంలో జరగవలసినవి జరగకపోతే మనం ఎదురు చూస్తున్నవి మన జీవితంలో జరగటం లేదు గనుక రోజంతా చింతపడతాం. ఆ చింత స్థానంలో మనం ప్రార్థనను ప్రారంభించాలి. ఆయన అంటున్నాడు, దేనిని గురించి చింతించకుడు గాని ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయండి అని పౌలు చెప్తా ఉన్నాడు. అనగా చింత రోజంతా ఉండే కంటే ఆ చింత స్థానంలో మనం ప్రార్థన పెట్టినప్పుడు, దేవునితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆ చింత మన జీవితంలో నుంచి దూరం అవుతుంది. ఎడతెగక ప్రార్థించడం అంటే చింతించకుండా దేవుని మీద ఆధారపడ్డాం. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా సహాయకుడు, నా మొర ఆలకించేవాడు అని చెప్పి దేవుని మీద మనం ఆధారపడుతూ చింతకు అవకాశం ఇవ్వకుండా దేవునితో మనసులో సంభాషణ చేసేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. దేనిని గురించి చింతించకుండా ప్రార్థన చేయాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 3 వినటానికి చాలా కష్టతరంగానే ఉంటాయి, చాలా కష్టతరంగా కనిపిస్తాయి. ఎల్లప్పుడూ సంతోషించటము సాధ్యమా అనేటువంటి ప్రశ్న, ఎడతెగకుండా ప్రార్థన చేయటము సాధ్యమా అనేటువంటి ప్రశ్న, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం సాధ్యమా అనేటువంటి ప్రశ్న. ఇది లోకస్తులకి కష్టమేమో కానీ దేవుని ప్రేమించే వారికి కష్టము కాదు. మనం దేన్నైతే ప్రేమిస్తామో దాని విషయంలో ఈ 3 చేస్తాం. మనం ప్రేమించే దానిని బట్టి సంతోషిస్తాం. ప్రేమించే దాని మీదే మన ధ్యాస ఉంటుంది, మన మనసు ఉంటుంది. ప్రేమించే దానిని మనం పొగుడుతాం కూడా. అది ఎంత వాస్తవమో, దేవుణ్ణి ప్రేమిస్తే మనము ఆయనలో సంతోషించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు మనం మొరపెట్టగలుగుతాం, ఆయనతో సంభాషణ ప్రారంభిస్తాం, ప్రార్థన చేయగలుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన సర్వశక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 1వ వచనంలో భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. మానకుండా నేను దేవుణ్ణి స్తుతిస్తాను, సన్నుతిస్తాను. ఆయనను గురించినటువంటి కీర్తి నా నోట ఉన్నది, నేను దేవుణ్ణి కీర్తిస్తాను నా నోటి ద్వారా అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మనం దేవుణ్ణి స్తుతించగలము, ఆయనను ఆరాధించగలుగుతాం. ఆయనను ప్రేమిస్తే స్తుతించకుండా ఉండలేము. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని అంటున్నాడు. ఏంటి దేవుని చిత్తము మన జీవితంలో అని మనం చూసినట్లయితే 3 విషయాలు మనం తప్పక చేయాలి. దేవునిలో సంతోషించాలి, ఇది దేవుని చిత్తం. దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి, ఇది దేవుని చిత్తం. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది కూడా దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని మనం ఎరిగిన వారమై దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తాన్ని గురించి అపోస్తలుడైన యోహాను మంచి మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు నిరంతరము నిలవగలరు అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారు. ఇప్పుడు పై వచనాలు చూసినట్లయితే మనం దేవునిలో సంతోషించటము, దేవునికి ప్రార్థన చేయటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఇది దేవుని చిత్తము. ఎవరైతే ఈ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారని యోహాను భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, దేవుడు మనలను రక్షణ పొందిన తర్వాత తన ఆత్మచేత అభిషేకించాడు, తన ఆత్మచేత మనల్ని నింపాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆర్పకూడదు, ఆయన యొక్క శక్తిని మనం ఆర్పకూడదు, ఆయన యొక్క ప్రసన్నతను మనం ఆర్పకూడదు, ఆయన యొక్క గద్దింపును మనము తృణీకరించకూడదు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపెట్టకూడదని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మనము దేవునిలో సంతోషించకుండా దుఃఖంతో ఉన్నా, దేవునికి ప్రార్థించకుండా మనము సమయాన్ని వ్యర్థం చేసిన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా సమయాన్ని పాడు చేసిన మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన క్రియలకు మనం అప్పగించుకుంటే ప్రభువు పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తాం. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటూ ఒకటి ఉంది. ఆ విమోచన దినములో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణంగా విమోచింపబడాలి అంటే మనమందరం కూడా పరిశుద్ధాత్మలో ముద్రింపబడిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మనం అందరం పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డాము. అయితే ఆ విమోచన దినం వచ్చే వరకు కూడా మనము ఎవరిని దుఃఖపెట్టకూడదు అంటే మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు అంటే ఆయనను మీరు ఆర్పేశారు. మీ హృదయంలో, మీ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉండనివ్వకుండా మీరు ఆయనను ఆర్పివేస్తున్నారు, ఆయన శక్తిని మీరు బయటికి పంపివేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆర్పకూడదు, ఆత్మను ఆర్పకుండా జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాదు, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి అంటున్నాడు. ప్రవచన వరం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వరం. ఎందుకంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనము దేవుడు తన యొక్క బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ప్రవచన వరం ద్వారా అనేకులు దేవుని సన్నిధానంలోనికి ఆకర్షింపబడతారు. ఎందుకంటే హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు వారి యొక్క మనోభావాల్ని, హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రవచనాల ద్వారా తెలియజేస్తాడు. తద్వారా దేవుని భయం ప్రతి ఒక్కరి హృదయంలోనూ కలుగుతుంది. కనుక ప్రవచన వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్తున్నటువంటి పౌలు ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా చెప్తా ఉన్నాడు. ఈ మాట మనం చదివినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనంలో పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలోనికి వస్తాడో వారు భాషలతో మాట్లాడతారు, ప్రవచించటము మొదలు పెడతారు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తే ఆయన చేసేది ఏమిటంటే అన్య భాషలు లేదా పరిశుద్ధాత్మ యొక్క భాషలు మాట్లాడుట ద్వారా మనలను మనం శుద్ధి చేసుకుంటాము. దేవునితో మర్మాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని భాష ఇది మనుషులకు అర్థం కాదు, దేవునికి మాత్రమే అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ భాష. అదే సమయంలో ప్రవచనాలు దేవుడు తన ఆత్మ ద్వారా తన బిడ్డలకి ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సొంత మనసుతోనూ సొంత జ్ఞానంతోనూ వచ్చేది ఎంత మాత్రం కాదు. గనుకని పరిశుద్ధాత్మను ఆర్పకుండా మనం జాగ్రత్త పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు భాషల వరాన్ని, భాషలు వివరించేటువంటి వరాన్ని కూడా ఇస్తాడు. అదే సమయంలో ప్రవచించేటువంటి వరాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు, పౌలు ఎప్పుడైతే చేతులేసి ప్రార్థన చేశాడో వారు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు, ప్రవచించడం మొదలుపెట్టారని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి అంటున్నాడు. అన్నింటినీ పరీక్షించాలి. ఏది మేలో దాన్నే మనం గట్టిగా పట్టుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. మేలైన దానినే మనం గట్టిగా పట్టుకోవాలి, ఉత్తమమైన దానిని మనము చేపట్టాలని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయినటువంటి
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. దేవుని చిత్తంలో 3 విషయాలు మనం గమనించాలి. ఆయన చిత్తము ఉత్తమమైనది, చాలా ఉన్నతమైనది. ఆయన చిత్తము అనుకూలమైనది. ఆయన చిత్తము సంపూర్ణమైనది. ఆయన చిత్తాన్ని గ్రహించినట్లయితే సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని మనం చేపట్టగలుగుతాము. అలా చేపట్టుట ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే కీడు నుంచి దూరంగా ఉంటాము. మేలుని మాత్రం చేయటానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. ఆయన అంటున్నాడు, ప్రతి విధమైనటువంటి కీడుకు దూరంగా ఉండాలి. ఎందుకని? కీడు చేసేవారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుట ద్వారా ఆత్మీయ వరాల్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. అలా నిర్లక్ష్యం చేయడం ద్వారా మన జీవితంలో మేలు మనం అనుభవించం, కానీ కీడు అనుభవించవలసి వస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అంటున్నాడు. కీడు చేసేవారికి తిరిగి కీడు చేయొద్దు, కానీ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని చేయుటకు మనము ఆలోచన కలిగి ఉండాలి. నేను ఇది చేస్తున్నాను, అది ఇతరుల దృష్టికి యోగ్యమైనదిగా కనిపిస్తుందా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. చాలా మంది ఇష్టానుసారమైన బ్రతకడం ద్వారా మనుషుల దృష్టిలో అయోగ్యులుగా ఉంటారు. వారిని తోలనాడుతారు, చీకొడతారు. ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నారని చెప్పి ఇతరులు వారిని దూషిస్తారు. అలా కాకుండా మేలైన వాటిని చేపడుతున్నటువంటి మనము, అన్ని పరీక్షించి తెలుసుకుంటున్నటువంటి మనము, యోగ్యమైన వాటిని జరిగిస్తూ ఎదుటివారి దృష్టిలో మనము నిందలేని వారిగా దేవుని నామాన్ని బట్టి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనల్ని పరిశుద్ధపరిచేవాడు దేవుడే. ఆయన మన జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సమాధానకర్త. ఆయనే మనలను పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేస్తాడు. మన ఆత్మను, మన జీవమును, మన శరీరమును కూడా, మన ఆత్మను, మన శరీరమును, మన జీవమును కూడా యేసుక్రీస్తు రాకడ వరకు దానిని నిందారహితమైనదిగా కాపాడగలిగేవాడు దేవుడు ఒక్కడే. అనగా మనల్ని పరిశుద్ధులుగా ఉంచి నిందలేని వారిగా కాపాడేవాడు దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు. అందుకే ఆయన దృష్టిలో మనము 3 విషయాలు తప్పక చేయాలి. ఆయనలో సంతోషించు, ఆయనకు ప్రార్థన చేయు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా కాపాడుతూ నిందలేని వారిగా, ఎప్పటి వరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఆయన మనలను నిందలేని వారిగా కాపాడుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మనం చూసినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏ రీతిగా మనల్ని భద్రం చేస్తాడనేది మనం చూస్తే, దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని అంటున్నాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తునందు మనం భద్రం చేయబడిన వారు. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో భద్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అంటే మనం పరిశుద్ధులుగాను నిందలేని వారిగాను జీవించుట కొరకు. అలా జీవించాలంటే ఏం చేయాలో ఆయన చిత్తం మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కారణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏమేమి కాపాడబడాలంటే మన ఆత్మ కాపాడబడాలి, మన జీవము కాపాడబడాలి, మన శరీరం కాపాడబడాలి. దేవుడు ఈ 3ంటికి రక్షణ ఇస్తున్నాడు. అనగా మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు, మన శరీరాన్ని కాపాడుతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరుస్తూ మన ఆత్మను కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు. ఎలా కాపాడుతాడంటే పరిశుద్ధముగా నిందలేనిదిగా దేవుడు సంపూర్ణంగా కాపాడుతాడు. ఆయన ఆ విషయంలో ఎంతైనా నమ్మదగినవాడు. అందుకే క్రింద వచనంలో మనం చూస్తాం, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను పిలిచినటువంటి దేవుడు
చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు. ఆయన బహు నమ్మదగినవాడు. ఆయన ఎంత నమ్మదగినవాడో వాక్యాన్ని మనం వింటున్నాము. మనల్ని పరిశుద్ధులుగా కాపాడుతాడు, నిందలేని వారిగా కాపాడుతాడు, సంపూర్ణంగా కాపాడుతాడు. ప్రభు వచ్చే వరకు కూడా మనల్ని కాపాడేవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఆ విషయంలో నమ్మకమైన వాడని పౌలు చెప్తా ఉన్నాడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదో మనం చూసినట్లయితే 146వ కీర్తన 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. మాట తప్పిపోవడానికి దేవుడు మనిషి కాదు గనుక, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు గనుక, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తాడు అంటే మనలను ప్రభు యొక్క రాకడ వరకు పరిశుద్ధులుగాను, నిందలేని వారిగాను, సంపూర్ణులుగా ఉండేటట్లుగా మనల్ని నడిపిస్తాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయన బహు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన చేతుల్లోనే మనకు క్షేమం ఉంది. ఆయన నడిపిస్తేనే మనము సురక్షితంగా ఉండగలుగుతాం. మన జీవితాన్ని మనం నడిపించుకోవడానికి ప్రయత్నించకుండా ప్రతిరోజు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఏంటి ఆయన చిత్తం? ఈ రోజు ఉదయాన్నే లేచిన తర్వాత సంతోషించగలుగుతున్నావా? దేవునితో మాట్లాడుకోగలుగుతున్నావా? దేవుడు నీకు చేసినటువంటి మేలను బట్టి ఆయన్ని స్తుతించగలుగుతున్నావా? ఇది దేవుని చిత్తం. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని అందుకే రక్షించుకున్నాడు. మనలను దేవుడు కాపాడుతాడు. కనుక మనం ఏం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను ఆర్పకుండా, పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నీకు అలాంటి ప్రవచన వరం దేవుడిచ్చినట్లయితే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. కీడుకి ప్రతి కీడు ఎవరికీ చేయకుండా నీ జాగ్రత్త పడాలి. అలా ఉన్నట్లయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు నిన్ను పరిశుద్ధంగా కాపాడుతాడు, నిందలేని జీవితంలో నడిపిస్తాడు ప్రభు రాకడ వరకు కూడా. కాబట్టి దైవభక్తిలో చేయవలసినవి 3, చేయకూడనివి 4. ఏమిటి అవి అంటే, చేయవలసినవి ప్రభువులో సంతోషించు, ప్రభువుకి ప్రార్థన చేయు, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చేయకూడనివి ఆత్మను ఆర్పవద్దు, ప్రవచించుట నిర్లక్ష్యం చేయవద్దు, మేలైన దానిని చేయు, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. అప్పుడు దేవుని యొక్క సమాధానము నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఆయన మనల్ని కాపాడుతాడు. దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా కూడా ఉండాలి. చివరిగా పౌలు ఆయన 25వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటూ అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా సేవకుని కొరకు ప్రార్థన చేసేటువంటి భారం కూడా మనం కలిగి ఉండాలి. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్మి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా చేయని స్థితిలో ఉన్నట్లయితే మీ అనుదిన ప్రార్థనలో సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు తప్పక ప్రార్థన చేయండి. పౌలు కోరినట్లుగా నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన ఒకరి కొరకు ఒకరు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎందుకు అనంటే, ప్రార్థన ఆలకించే దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. ప్రార్థన ద్వారా మనం అనేకమైనటువంటి గొప్ప కార్యాలని దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాం. దేవుని చిత్తం అది మనం ప్రార్థన చేయటం అనేది. కనుక ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, మానకుండా ప్రార్థన చేయాలి. మోకరించి కొద్ది సమయంలోనే ప్రార్థన చేస్తే ప్రార్థన అనుకోదు. కానీ నీవు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రార్థన వాతావరణంలోనే నువ్వు ఉండాలి. అనగా దేవునితో నీ హృదయము సంభాషిస్తూ ఉండాలి. ఆయనతో ఆ సంబంధం మనం కలిగి ఉండాలని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తోటి వారితో మనం ఎలా ఉండాలి అంటే, అక్రమం చేస్తే, తప్పు చేస్తే వారిని దేవుని వాక్యం ద్వారా గద్దించి బుద్ధి చెప్పాలి. ధైర్యం చెడిన వారుంటే వారికి మనం ధైర్యాన్ని కలిగించాలి. బలహీనంగా ఉన్న వారికి మనం చేయూతను అందించాలి.
అందరి ఎడల కూడా దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరికి కీడు చేయకుండా మనం చూసుకోవాలి. ఒకరి ఎడల ఒకరు మేలైన వాటిని జరిగించేటట్లుగా చూసుకోవాలి. ఇది తోటి వారితో మనం చేయవలసినటువంటి పని. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ప్రభువులో మనం ఆనందిద్దాం, ప్రభువుకి ప్రార్థన చేద్దాం, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన ఆత్మీయ అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా, ఆయన ముద్ర మన జీవితంలో లేకపోతే మనము క్రీస్తు రాకడలో ఎత్తబడం గనుక, పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినము కొరకు మనలో ముద్రగా ఉన్నాడు గనుక ఆయనను మనం ఆర్పకుండా, ఆయనను దుఃఖ పెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క కృపావరాల్ని నిర్లక్ష్యం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సమస్తమును పరీక్షించి మేలైన వాటినే మనం చేయాలి. సమస్త కీడులకు మనం దూరంగా ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రే దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవి 3. పైకి కనిపిస్తున్న ఈ శరీరము, ఆ లోపల రక్తముగా ఉన్నటువంటి మన ప్రాణము, మన జీవము, ఆ లోపల దేవుని యొక్క ఆత్మ, ఈ 3 కూడా పరిశుద్ధపరచబడాలి, నిందలేనివిగా ఉండాలి. అప్పుడే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. ఆ రీతిగా చేసేవాడు ఎవరు అంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే బహు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మకమైన వాడని పౌలు చెప్తా ఉన్నాడు. దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మనల్ని పిలిచాడు గనుక ఈ పిలుపులో మనల్ని నడిపిస్తాడు. కానీ మన వంతు మనం చేయాలి. ఆయన ఏది చేయొద్దంటున్నాడో దానిని చేయటం మాని, ఆయన చేయమన్నవి మనం చేసినప్పుడు మన జీవితంలో ఆయన సన్నిధి మనం అనుభవించగలుగుతాం. సమస్త భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అనగా దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టి ఆయనకిష్టమైన వాటిని మనం ధరించుకోవాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క హస్తము నడిపించుట మనం చూడగలుగుతాం. ఆయన సన్నిధి మనతో ఉండుట మనం అనుభవించగలుగుతాం. అలాంటి కృప ఈ మాటలు వింటున్నటువంటి మీకు, నాకు, అందరికీ తోడయండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ శుక్రవారపు దినాన తిరిగి మరలా మీ మాటలు ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అవును నాయనా, మీ చిత్తము మా జీవితంలో ఏంటో మీరు వాక్యం ద్వారా తెలియజేశారు. మీ యందు ఎల్లప్పుడూ సంతోషించుట, ఎడతెగక ప్రార్థన చేయుట, ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇది యేసుక్రీస్తు ద్వారా మీ చిత్తమని మీరు సెలవిచ్చావు గనుక నాయన, యేసుక్రీస్తు నామంలో మేము ఈ రీతిగా ఈ 3 విషయాల్లో మీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. బలహీనులైన వారికి బలాన్ని దయచేయండి, ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని దయచేయండి. ప్రభువా, మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారమే, ఎవరికి కీడు చేయకుండా మా వంతు మేలైనది చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి విషయాలను తండ్రి ప్రభువా, యోగ్యమైన విషయాలను తండ్రి ప్రభువా మేము చేయటానికి సహాయం చేయమని, మీ ప్రియ బిడ్డలందరినీ కూడా సమస్త బలహీనతల నుంచి విడిపించి, దేవా, ఉద్యోగంలోనూ ఆరోగ్యంలోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ నాయన మీ సమాధానం పంపించి వారిని ఆదరించమని, ఓదార్చమని, ఎవరెవరైతే మీ సన్నిధానంలో మొరపెడుతూ విడుదల కొరకు తండ్రి ప్రభు కనిపెడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.